ప్రొసీజర్స్లో నార్మల్ స్టోర్డ్ ప్రొసీజర్ అయిపోయింది, ఇన్పుట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆప్షనల్ పారామీటర్స్ కదా. ఆప్షనల్ పారామీటర్స్ ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే యూజర్కి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను నేనే, మీకు అర్థమవుతుంది. కస్ట్__ డీటెయిల్స్ అందాం ఒక టేబుల్, అందులో వాని ఐడి ఉంది, వాని ఎఫ్ నేమ్, ఎం నేమ్, ఎల్ నేమ్, ఆల్రెడీ ఉన్నట్టుంది కదా ఇది. కస్ట్__ డీటెయిల్స్ _ మాస్టర్ పెడదాం. మాస్టర్ ఓకేనా. దీన్ని రన్ చేద్దాం. క్రియేటెడ్. సో ఇప్పుడు మన సినారియో ఏమంటే వాడు ఏం చెప్తారంటే మనకు ఇది ఒక టేబుల్ ఉంది, ఎంటీగా ఉంది. ఓకే, ఇది కస్ట్ డీటెయిల్స్ _ మాస్టర్ అని డేటా ఎంటీగా ఉంది అని చెప్తారు. నార్మల్గా అయితే నేను ఇన్పుట్గా ఐడి, ఎఫ్ నేమ్, ఎం నేమ్, ఎల్ నేమ్ పాస్ చేస్తాను. నేను ఇన్పుట్గా పాస్ చేస్తాను ఈ 4 వాల్యూస్. ఐడి పాస్ చేస్తాను, ఎఫ్ నేమ్, ఎం నేమ్, ఎల్ నేమ్ పాస్ చేస్తాను. నాకు ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ అయిపోవాలి అంతే, నేను పాస్ చేసినది కాదు. ప్రొసీజర్ రాయి అంటే ఏ ప్రొసీజర్ రాస్తాను? నార్మల్గా ఇన్పుట్ పారామీటర్స్ రాస్తాను అంతే కదా. అంటే ఎలా చేస్తాము? నార్మల్గా క్రియేట్ ప్రొసీజర్ నేమ్ PR__ సపోజ్ డేటా అందాం. 4 కాబట్టి 4 డిక్లేర్ చేసుకోవాలి కదా. ID ఇంటిజర్. మామూలుగా ఇట్లా పారామీటర్స్ డేటా టైప్ ఇస్తున్నాం కదా, ఆల్రెడీ ఈ టేబుల్లోకి కదా ఇన్సర్ట్ అయ్యేది. ఈ టేబుల్లోకి పోయి హిస్టరీలోకి వెళ్ళి దాని డేటా టైప్ ఇక్కడ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఇది ఇస్తే ఎగ్జాక్ట్గా ఉంటుంది కదా. మన నూరు క్వశ్చన్ చేయరు కదా. ఎందుకంటే టేబుల్లో ఇప్పుడు ఎఫ్ నేమ్ వాడు పాస్ చేస్తున్నాడు, ఎఫ్ నేమ్ ఆల్రెడీ టేబుల్లో ఈ డేటా టైప్ ఉంది, నేను అదే ఇచ్చుకున్నా అంతే కదా. టేబుల్ నేమ్ ఇచ్చేదాన్ని బట్టి అట్లా తీసుకుంటా. ఎం నేము వేరే కదా, మనకు తెలియదు కదా. కొన్ని అయితే ఏ డేటా టైప్స్ ఇవ్వాలో తెలియదు మనకి. టేబుల్ హిస్టరీలోకి వెళ్ళి తెలుస్తుంది. ఇక్కడ @ పెట్టాలి కదా. దానికి ఎన్నైతే పాస్ చేస్తాడో అన్నీ డిక్లేర్ చేసుకునేస్తాం. @ ఎల్ నేమ్ కదా. 100 క్లోజ్ చేసి యాజ్ బిగిన్ ఎన్ పెట్టేసి ఇన్సర్ట్ రాయేస్తాం కదా. ఇన్సర్ట్ ఇంటూ కస్ట్ _ మాస్టర్ ఆఫ్ ఐడి తర్వాత వాల్యూస్ ఆఫ్ @ID పారామీటర్స్ కదా వాడు పాస్ చేస్తారు కదా. ఎఫ్ నేము ఎం నేమ్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఐడి, ఇందులో ఐడిలోకి వెళ్తుంది. ఇందులో సెకండ్ వాల్యూ ఎం నేమ్లోకి వెళ్తుంది. ఇందులో ఎఫ్ నేమ్లోకి వెళ్తుంది. థర్డ్ వాల్యూ ఎం నేమ్, ఇది వచ్చి థర్డ్ ఎంలోకి వెళ్తుంది. అట్లా ఎన్ నేమ్ ఇది కదా నార్మల్గా. ఇప్పుడు క్రియేట్ చేసేస్తే రన్ చేస్తే ఏమవుతుంది? వచ్చేస్తుంది కదా, ఇన్సర్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటంటే వాడు ఏం చెప్తాడంటే నేను ఇన్పుట్గా ఈ 4 ఇస్తాను. ఏది? ఐడి, ఎఫ్ నేమ్, ఎం నేమ్, ఎల్ నేమ్ 4 ఇవ్వచ్చు. కొందరేంది నీకు ఆ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇప్పుడు తేజు రెడ్డి అనేస్తాడు. ఎల్ నేమ్ వాడు ఎట్లా ఇవ్వాలో తెలియదు కదా మనకి. కొన్ని మిస్ చేస్తాడు వాడు ఏం చెప్తాడంటే నేను అన్నీ పాస్ చేయలేను. ఏదర్ మేబీ నేను పాస్ చేస్తే కొందరు నువ్వు అనుకో నీ డేటా మొత్తం ఇస్తావు. ఇక్కడ బి, సీను, స్పీడ్ అని ఓకేనా. అట్లా కొందరు ఏంది ఈ 2 పేర్లే ఇస్తారు, కొందరు ఈ 3 ఇస్తారు. అంటే వాడు ఏం చెప్తానంటే నేను ఇన్పుట్గా ఈ 4 పారామీటర్స్ 4 కాలమ్స్ ఉన్నాయి, నేను మీకు 4 అయినా పాస్ చేయొచ్చు ఇన్పుట్గా, లేదంటే 2 అయినా పాస్ చేయొచ్చు, ఒకటే ఐడినే పాస్ చేయొచ్చు, ఎం నేమే పాస్ చేయొచ్చు, ఎం నేమ్, ఎఫ్ నేమ్ ఈ 2 పాస్ చేయొచ్చు, ఎం నేమ్, ఎల్ నేమ్ ఈ 2 పాస్ చేయొచ్చు, లేకపోతే అన్నీ పాస్ చేయొచ్చు. ఏది పాస్ చేస్తానో నాకే తెలియదు. ఏది పాస్ చేస్తానో అవి మాత్రం ఆ టేబుల్కి పోయి ఇన్సర్ట్ అయిపోవాలి అని అడుగుతాడు వాడు. సినారియో అర్థమైందా? ఇప్పుడు ఇన్పుట్ పారామీటర్స్లో
మనము ఎన్ని వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకుంటామో అన్నీ ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ టైంలో పాస్ చేయాలి కదా, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తాం విచ్ వాజ్ నాట్ సప్లైడ్ దట్ వాల్యూ పారామీటర్ అని. కానీ ఇప్పుడు ఇక్కడ మన సినారియో ఏంది, ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాడికి ఆప్షన్ ఇవ్వాలి. ఏమనంటే సరే నువ్వు చెప్పినట్లే నువ్వు ఈ ఐడి నువ్వు ఏదైనా పాస్ చేసుకో, 4 వాల్యూస్ పాస్ చేసుకో, ఈ 2 అయినా పాస్ చేసుకో. వాడు సపోజ్ వాడు ఈ 2 మాత్రం పాస్ చేసినా అనుకో, మిగతా ఈ 2 నల్లబడుతుంది కదా, అట్లా మనం హ్యాండిల్ చేయాలి అంతే కదా. ఇప్పుడు వాడు ఐడి 1AAT అని ఇచ్చాను అనుకో, ఆ రికార్డ్ 4 పాస్ చేస్తే ఇన్సర్ట్ అవుతుంది, 2 పాస్ చేస్తే మిగతా 2కి నల్లు పడుతుంది కదా, మిగతా 2కి నల్ పడుతుంది, బై డిఫాల్ట్ నల్ పడుతుంది. అంటే వాడిని మొత్తం పాస్ చేయొచ్చు, ఏది లేకపోతే ఏదైనా కొన్నే పాస్ ఏదైనా పాస్ చేయొచ్చు, నాకు తెలీదు నేను ఏది పాస్ చేస్తానో అది ఇన్సర్ట్ అవ్వాలి అంటారు. ఇలాంటప్పుడు ఆప్షనల్ పారామీటర్స్ యూజ్ చేయాలి. వానికి యూజర్కి మనం ఆప్షన్ ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు ఏదైనా పాస్ చేసుకోవాలి. ఏంలా ఇక్కడ జస్ట్ పారామీటర్స్ 4 పాస్ చేస్తారు కదా, చేయొచ్చు కదా, ఖచ్చితంగా ఎన్ని ఉంటే అన్ని డిక్లేర్ చేసుకోవాలి, ఎందుకంటే వాడు అన్ని పాస్ చేయొచ్చు ఏదైనా పాస్ చేయొచ్చు. అందుకని మనం అయితే అన్ని డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకునేటప్పుడు ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఇక్కడ పక్కన డేటా టైప్ పక్కన ఈక్వల్ టు నల్ అని పెడతాం అంతే, జస్ట్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ దీని పక్కన ఏమని ఈక్వల్ టు నల్, ఇక్కడ ఈక్వల్ టు నల్, ఇక్కడ ఈక్వల్ టు నల్. ఇప్పుడు ఆప్షన్ అయిపోతుంది. ఒకవేళ వాడు ఈ 2 పాస్ చేసినాడు, ఈ 2 మిస్ అయింది అనుకో, బై డిఫాల్ట్ అది నల్ తీసుకుంటాం. అర్థమైందా? 4 పాస్ చేస్తే 4 ఇన్సర్ట్ అవుతుంది. ఇది ఆప్షనల్ పారామీటర్. అంటే వాడి యూజర్కి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చేసాం మనం, సరే నీ ఇష్టం నువ్వు IDF అన్నీ పాస్ చేసుకో, లేకపోతే ఏదైనా 2 పాస్ చేసుకో, నువ్వేం పాస్ చేసినా ఆ టేబుల్కి పోయి ఇన్సర్ట్ అయిపోతుందా అని చెప్పేస్తాం మనం. అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, క్రియేట్ అయింది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి కదా ప్రొసీజర్ని. ఎగ్జిక్యూట్ ఆ ప్రొసీజర్ నేమ్ ఏంది, PR_data. ఇప్పుడు నేను జస్ట్ @ID10 ఇచ్చినాను, @FNAME స్పీడ్ సీను అని ఇచ్చినాను అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు జస్ట్ ఐడి నేమ్ మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది, FNAME కాదు, నల్లో ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, అంటే వాడు ఈ 2 పాస్ చేస్తున్నాడు. అండర్ ఎఫెక్టెడ్ ఈ టేబుల్లో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇదే కదా టేబుల్ కొట్టి చూస్తే చూడు ఏమైంది, 10 స్పీడ్ ఇన్సర్ట్ అయితే రిమైనింగ్ మిస్ చేసాడు కదా వాడు, బై డిఫాల్ట్ నల్ తీసుకుంటుంది. ఇప్పుడు వాడు ఓన్లీ FNAME ఇవ్వని, FNAME పాస్ చేస్తాడు తేజు అని, అప్పుడు FNAME ఇన్సర్ట్ అవుతుంది కదా ఆ టేబుల్కి, అలో చేస్తాను కదా. ఇది ఆప్షనల్ పారామీటర్స్ అంటే యూజర్కి మనం ఆప్షన్ ఇస్తాం. చూడు ఇది అన్నీ పాస్ చేస్తే అన్నీ ఇన్సర్ట్ అవుతుంది, వాని ఇష్టం, వాడు ఏదైనా పాస్ వాడు అడుగుతాడు, నాకు టేబుల్ ఉంది, ఆ టేబుల్లోకి నేను ఏ కాలమైనా పాస్ చేయొచ్చు, అన్నీ పాస్ చేయొచ్చు, కొన్నైనా పాస్ చేయొచ్చు, నాకు తెలీదు, ఇక్కడ ఏది పాస్ చేస్తే అదే ఇన్సర్ట్ అయిపోవాలి. అర్థమైందా? అప్పుడు ఇలాంటి ఆప్షనల్ పారామీటర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది అర్థమైందా ఇన్సర్ట్? ఇప్పుడు దీనికి ఇంకో ఎగ్జాంపుల్, ఆప్షనల్ పారామీటర్స్లో we can give options to user here, ఓకేనా, to pass any value, that value will get inserted into that table, అంతే కదా. we can give options here, options మనం ఇవ్వగలుగుతాం ఇక్కడ యూజర్కి. దిస్ ఈజ్ మనకి ఇదేం ఫంక్షన్, ఇదేంటి, ఇది ఆప్షనల్ పారామీటర్స్. దీంట్లోనే ఒక సినారియో చెప్తాను చూడండి, సింపుల్గా మీకు అర్థమవుతుంది. నేను టేబుల్ క్రియేట్ చేస్తాను, G1 అని, ID ఇంటీజర్, UHID అన్నది, UHID ఇంటీజర్ నేమ్ ఇక్కడ 100, GG అందాం, GG టేబుల్, G పెట్టేద్దాం. G ఒక టేబుల్ ఉంది, సేమ్ ఇంకో టేబుల్ నేను H అని ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను.
హెచ్ అని యూహెచ్ఐడి అలానే ఉంటుంది. ఇక్కడ జస్ట్ ప్లేస్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలం పెట్టి నేను టేబుల్ క్రియేట్ చేసేస్తాను. దేవుడు GGG1 GGG11 ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఇంకొకటి జస్ట్ ఇక్కడ ఏజ్ పెట్టేద్దాం. ఇక్కడ 22 GGG22 అని పెడదాం. దీని డేటా టైప్ ఇంటీజర్ ఇద్దాం. ఇది నాకు 3 టేబుల్స్ క్రియేట్ అయినాయి. వాడు ఏం చెప్తారంటే నా దగ్గర 3 టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్స్? జీజీ టేబుల్, జీజీ టేబుల్ కదా. ఒక నిమిషం కమెంట్ అవుట్ చేస్తాను. కమెంట్ అవుట్ అంటే ఇది వర్క్ కాదు, ఇక్కడ చూపిస్తుంది సింబల్. కమెంట్ అవుట్ ద సెలెక్టెడ్ లైన్స్. ఇప్పుడు నేను చూడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జీజీజీ ట్రిపుల్ జీ నెక్స్ట్ GGG1 కదా, ఇది GGG. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ GGG GGG11 కదా. ఇది ఒక టేబుల్. ఒక టేబుల్ ఏముంది మనకి? GGG22. సో ఇప్పుడు నా దగ్గర 3 టేబుల్స్ ఎంటీగా ఉన్నాయి. వాడు ఏమంటాడంటే నేను ఇన్పుట్గా నాకు ప్రొసీజర్ రాయాలి మీరు. నేను ఇన్పుట్గా టేబుల్ నేమ్ పాస్ చేస్తాను. ఏది? టేబుల్ నేమ్ కంపల్సరీ పాస్ చేస్తాను. ఏది? టేబుల్ నేమ్ నేను కంపల్సరీ పాస్ చేస్తాను. ఈ టేబుల్ నేమ్తో పాటు నేను ఏ టేబుల్ నేమ్ అయితే పాస్ చేస్తానో ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నీ పాస్ చేస్తాను. ఓకేనా? అన్నీ పాస్ చేయొచ్చు, కొన్నైనా పాస్ చేయొచ్చు, నాకు సంబంధం లేదు. సపోజ్ ఇప్పుడు నేను టేబుల్ నేమ్ జీజీజీ అని నేను ఇచ్చినాను అనుకో. దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? యూహెచ్ఐడి ఉంది, నేమ్ ఉంది. ఇక్కడ చూడండి యూహెచ్ఐడి ఉంది, నేమ్ ఉంది కదా జీజీజీ టేబుల్లో. నేను ఈ టైంలో టేబుల్ నేమ్ కంపల్సరీ పాస్ చేస్తాను. నేను ఒకవేళ ఇది ఇస్తే రన్నింగ్ టైంలో ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఈ వాల్యూస్ పాస్ చేస్తాను. అన్నీ పాస్ మేబీ ఎన్ని ఉన్నాయి? యూహెచ్ఐడి ఉంది, నేమ్ ఉంది కదా. మేబీ 2 పాస్ చేయొచ్చు, లేకపోతే ఎనీ కాలం ఎనీ వాల్యూ ఐ కెన్ గివ్. ఓకేనా? ఎనీ వాల్యూ ఐ కెన్ గివ్, ఏదైనా పాస్ చేయొచ్చు నేను. అది ఇన్సర్ట్ అయిపోవాలి. సపోజ్ నేను జీజీజీ అని ఇచ్చి 1 అని ఇచ్చినాను అనుకో, ఈ టేబుల్లోకి పోయి 1 అని ఇన్సర్ట్ అవ్వాలి. ఒకవేళ నేను టేబుల్ నేము GGG1 అని ఇచ్చినాను అనుకో, అప్పుడు ఈ టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఈ కాలంలో ఉన్న వాల్యూస్ పాస్ చేస్తాను. 2 పాస్ చేయొచ్చు, ఒకటైనా పాస్ చేయొచ్చు, ఏమైనా పాస్ చేయొచ్చు. ఇది సినారియో. నాకు అట్లే ఇన్సర్ట్ అయిపోవాలి. ఇప్పుడు టోటల్గా మనం ఎన్ని పారామీటర్స్ డిక్లేర్, ఇప్పుడు ఈ ఆప్షనల్ పారామీటర్స్ రాయాలా, ఇన్పుట్ పారామీటర్స్ రాయాలా? ఆప్షనల్ పారామీటర్స్ రాయాలి కదా. ఎందుకు అంటే కంపల్సరీ వాడు ఏదైనా పాస్ చేస్తాను అంటారు వీటిలో. సో ఆప్షనల్ పారామీటర్స్. సరే, ఇప్పుడు పారామీటర్లు ఎన్ని డిక్లేర్ చేసుకోవాలి మనము? టేబుల్ నేమ్ కంపల్సరీ డిక్లేర్ చేసుకోవాలి, వాడు పాస్ చేస్తారు కదా. ఇది ఒకటి. నెక్స్ట్ ఒకవేళ ఇది టేబుల్ నేమ్లో జీజీజీ ఇది పాస్ చేసి రెండింటిలో ఏదైనా పాస్ చేయొచ్చు కదా. సో అప్పుడు కంపల్సరీ యూహెచ్ఐడి డిక్లేర్ చేసుకోవాలి, నేమ్ డిక్లేర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ టేబుల్ నేమ్కి వాడు జీజీ ఇది పాస్ చేస్తే ఈ 2 డిక్లేర్ చేయాలి కదా. మళ్ళీ ఈ 2 పాస్ చేస్తాం. ఆల్రెడీ యూహెచ్ఐడి అంటే ఇక్కడ సేమ్ కాబట్టి అట్లా డిక్లేర్ చేసేస్తాం. ఇంకా మన అవసరం లేదు మళ్ళీ డిక్లేర్ చేయాల్సింది. ప్లేస్ ఆల్రెడీ యూహెచ్ఐడి ఇది కదా. ఒకవేళ కాలం నేమ్ చేంజ్ డిఫరెంట్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కాబట్టి మనకు ఒకటి చాలు కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ యూహెచ్ఐడి ఏజ్ కదా. సో ఏజ్ కూడా డిక్లేర్ చేసుకోవాలి. యూహెచ్ఐడి ఎందుకు డిక్లేర్ చేసుకుంటాం? ఒకటే డిక్లేర్ చేసుకుంటాం, అన్నిటి సేమ్ కదా. ఆ టేబుల్ నేమ్ జీజీజీ అని ఇచ్చినా యూహెచ్ఐడి వాల్యూ పాస్ అయినా ఇక్కడే పడుతుంది కదా. చిన్నది అర్థమైందా? సో ఇప్పుడు ఎలా చేస్తాము? ఇఫ్ కండిషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ పారామీటర్స్ డిక్లేర్ చేసుకుందాం. ప్రొసీజర్ PR__ యూహెచ్ఐడి ఇంటీజరు @name paragraph 100 @place paragraph 100 age ఇంటీజర్ క్లోజ్ చేస్తాం. యాజ్ బిగిన్ ఎన్ ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఆప్షనల్ కదా. సో ఇక్కడ టేబుల్ నేమ్ డిక్లేర్ చేయాలి కదా మనం కంపల్సరీ. టేబుల్ నేమ్ కూడా పాస్ చేస్తారు కదా, చెప్తారు కదా టేబుల్ నేమ్ ఏది పాస్ చేస్తాడో. టేబుల్ నేమ్ ఆప్షన్ కాదు, ఖచ్చితంగా వాడు పాస్ చేస్తాడు అన్నాడు కదా, మ్యాండేటరీ. సో దీనికి ఈక్వల్ నల్ పెట్టకూడదు.
రిమైనింగ్ ఇది ఏదైనా వాడు పాస్ చేయొచ్చు కదా, చేయకపోలేం కదా. సో ఇది ఈక్వల్ టు నల్ పెట్టాలి, ఇది నల్ పెట్టాలి. అలాగే ఇది ఇది ఈక్వల్ టు నల్ పెట్టాలి. అంతేనా? టేబుల్ నేము యూహెచ్ఐడి నేము ప్లేస్ ఇవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇన్సర్టే కదా రాయాల్సింది మనము. ఒకవేళ టేబుల్ నేమ్ జీజీజీ అయితే అందులోకి ఇఫ్ కండిషన్ పెట్టాలి. ఇఫ్ @ మీకు అర్థమవుతుంది రాకేష్, @ టేబుల్ నేమ్ కనుక ఒకవేళ జీజీజీ అని పాస్ చేస్తే బిగిన్ అయ్యి ఎండ్ అయ్యి ఇక్కడ ఇన్సర్ట్ రాస్తాం ఆ టేబుల్ లెక్క, జీజీజీ టేబుల్ లెక్క కదా. ఇన్సర్ట్ ఇంటూ జీజీజీ ఆఫ్ యూహెచ్ఐడి కమా నేమ్, వాడు ఏదైనా పాస్ చేస్తారు కదా కాబట్టి అన్ని డిక్లేర్ చేసుకుంటాం. వాల్యూస్ ఆఫ్ @ యూహెచ్ఐడి కమా @ నేమ్ అయిపోయింది దానికి, అంతే కదా. సేమ్ ఎల్స్ అది కాకపోతే అంతే కదా, ఎల్స్ ఇఫ్ @ టేబుల్ _ నేమ్ కనుక జీజీ _1 కన్నా వాడు పాస్ చేస్తే బిగిన్ అయ్యి ఎండ్. ఇది ప్రొసీజర్ అండి, ఇది ఈఫ్కి బిగిన్ ఎండ్. సో ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ జీజీజీ1 11 కదా, ఇది జీజీజీనే కదా టేబుల్. సెకండ్ టేబుల్ వచ్చేసి మరి ఇక్కడ జీజీజీ పెట్టాలిగా, ఇక్కడ జీజీజీ11 దగ్గర. ఓకే, ఇక్కడ మళ్ళీ యూహెచ్ఐడి కామా ప్లేస్ వాల్యూస్ ఆఫ్ @ యూహెచ్ఐడి కామా @ ప్లేస్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎల్స్ ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇఫ్ @ టేబుల్ _ నేమ్ ఈజ్ ఈక్వల్ టు GGG22 అయితే బిగిన్ అయ్యి అందులోకి పోయి ఇన్సర్ట్ అయిపోమని చెప్తాము. ఇన్సర్ట్ ఇంటూ GGG22 ఆఫ్ హెచ్ఐడి కమా ఏజ్. ఇక్కడ సెలెక్ట్ కూడా రాయొచ్చు కదా, ఇలా కూడా రాయొచ్చు కదా. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ @ ఏజ్ ఇక్కడ వచ్చి పడుతుంది ఆటోమేటిక్గా. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ అట్లా కూడా ఇలా ఈ వేలో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకా మెయిన్ ప్రొసీజర్ ఇదే కదా. డౌట్ ఉందా ఇది ఏమన్నా? సో టేబుల్ నేమ్ ఒక్కటి వాడు ఖచ్చితంగా చెప్పాలి కదా, వాడు సినారియోనే చెప్తున్నాడు. 3 టేబుల్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఆప్షన్లు ఇస్తాను, ఇక్కడ ఎన్ని పెట్టలేదు ఎందుకు ఎర్రర్స్. ఇప్పుడు వాడు ఒకటి జీజీజీ అని ఇచ్చినాడు అనుకో, అప్పుడు ఇందులో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా పాస్ చేస్తాడు. అప్పుడు జీజీజీ ఇస్తే ఇక్కడ వచ్చి పడుతుంది కదా. ఇఫ్ జీజీ ఈక్వల్ జీజీజీ సాటిస్ఫై అయింది కదా, బిగిన ఈ టేబుల్లోకి నేను పాస్ చేసే వాల్యూస్ 2 పాస్ చేస్తే 2 ఇన్సర్ట్ అవుతాయి, లేకపోతే ఒకటి పాస్ చేస్తే ఒకటి 4 ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్ డిక్లేర్ చేసాం, వాడు ఏదైనా పాస్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు రన్ క్రియేట్ చేద్దాం ప్రొసీజర్. క్రియేట్ అయింది కదా ప్రొసీజర్. ఇప్పుడు రన్ చేద్దాం ప్రొసీజర్. ఎగ్జిక్యూట్. ఆ ప్రొసీజర్ నేమ్ ఏంది? అది ఆప్షన్. ఇప్పుడు నేను @ టేబుల్ _ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ జీజీజీ అని పాస్ చేసి ఇందులో ఉన్న ఒక్క నేమ్ మాత్రమే పాస్ చేస్తాను, తేజు అని. అప్పుడు ఐడి యూహెచ్ఐడి నల్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇది రన్ చేస్తానే జీజీజీ ఏడొచ్చి పడుతుంది, ఈడొచ్చి పడుతుందా, మళ్ళీ ఈ నేమ్ వచ్చి ఇక్కడ వచ్చి పడుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది, టేబుల్ నేమ్ ఇక్కడ వచ్చి పడుతుంది, మళ్ళీ జీజీజీ కదా, ఈ జీజీజీ టేబుల్ ఇక్కడ వచ్చి పడుతుంది. @ వేరియబుల్ సాటిస్ఫై అయింది కదా ఇక్కడ కండిషన్. బిగిన్ అయ్యి ఇక్కడ నేను వాల్యూ ఈ రెండింటిలో ఏది పాస్ చేస్తాను, ఓన్లీ నేమ్ మాత్రమే, అదే వచ్చి పడుతుంది. ఇది ఆటోమేటిక్గా నల్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ నల్ పెట్టినాం కదా, ఆప్షన్ ఇచ్చేసినాం కదా. 1 row ఎఫెక్టెడ్. చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూద్దాం.
స్టార్ ఫ్రమ్ ట్రిపుల్ జీ. మరి ఏమైంది? నల్ పడింది, తేజ పడింది కదా. అలాగే ట్రిపుల్ జీ ఇక్కడ 11 తీసుకున్నాం. ట్రిపుల్ జీ 11. ఇక్కడ నేను ఏదో 100 నేమ్ తేజు, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ సీను అని ఇచ్చి ప్లేస్ కదా GG1 టేబుల్లో ప్లేస్ స్పీడ్ ఇది ఇచ్చేసి @UHID = 10 అని ఇచ్చిన. అప్పుడు ఏమవుతుంది? ట్రిపుల్ జీ 1 కదా, ఎక్కడ వచ్చి పడుతుంది మనకి? టేబుల్ నేమ్ మనం ఇక్కడ పాస్ చేసేదేమో ట్రిపుల్ జీ 11 కదా, ట్రిపుల్ జీ 11, ట్రిపుల్ జీ 11 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి పడుతుంది. టేబుల్ నేమ్ ఇదే కదా, ఇది ఫెయిల్ అయిపోతుంది. ట్రిపుల్ జీ 11 = GG కాదు కదా, ఎల్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇఫ్ మళ్ళీ ఇక్కడ వచ్చి పడుతుంది, ఈక్వల్ అయింది కదా. బిగిన్ అయ్యి అప్పుడు ఈ వాల్యూస్కి ఏం పాస్ చేస్తున్నాం మనము? UHID పాస్ చేస్తున్నాము, ప్లస్ 2 పాస్ చేస్తాను వాడు చెప్పినాడు కదా. ఈ 2 పాస్ చేయొచ్చు, ఏదైనా పాస్ చేయొచ్చు. అప్పుడు ఆ టేబుల్లోకి వెళ్ళి ఆ బ్లాక్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. అండర్ ఎఫెక్టెడ్ కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రిపుల్ జీ 11. ఆ టేబుల్లో చూస్తే మనం చూడు 10 స్పీడ్ సీను ఇన్సర్ట్ అయింది. సో ఇలాగా మనము ఆప్షనల్ పారామీటర్స్. అర్థమైందా ఇప్పుడు సినారియో? వాడు ఏమన్నా అంటే నా దగ్గర 3 టేబుల్ ఉన్నాయి, నేను టేబుల్ నేమ్ పాస్ చేస్తాను కంపల్సరీ. నీకు చెప్తాను ఏ టేబుల్కి నువ్వు ఇన్సర్ట్ అయ్యాలని. ఆ టేబుల్ నేమ్ ఒకవేళ నేను పాస్ చేస్తే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ పాస్ చేయొచ్చు. సపోజ్ ఈ కాలంలో 30 కాలమ్స్, ఈ కాలంలో 30, ఈ కాలంలో 30 ఉన్నాయనుకో, అప్పుడు టోటల్ ఎన్ని కాలమ్స్ మీరు డిక్లేర్ చేసుకోవాలా? 90 డిక్లేర్ చేసుకోవాలి. పారామీటర్స్ 90 డిక్లేర్ చేసుకోవాలి. టేబుల్ నేమ్ స్టార్టింగ్లో పెట్టాలి. ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని వాడు ఒకవేళ ఇది పాస్ చేస్తేనేమో అందులోకి వెళ్ళి ఇన్సర్ట్ అయిపో, వాడు ఏదైనా పాస్ చేసుకోవాలి. ఈక్వల్ నల్ అని పెడతాం. ఇక టేబుల్ నేమ్ వాడు చెప్పాలి కదా, నువ్వు టేబుల్ ఉన్నప్పుడు ఏ టేబుల్కి మనం ఇన్సర్ట్ అయ్యాలా అని. సో అందుకే ఇఫ్ కండిషన్ పెడతాం. నేను GG అని పాస్ అయినేమో దాంట్లోకి ఇన్సర్ట్ అవ్వు, కండిషన్ దాంట్లోకి ఇన్సర్ట్ అయిపో. ఆప్షన్ అనమాట. కాకపోతే ఇక్కడ పైన మనం ఎగ్జాంపుల్ చేసిన సింగిల్ టేబుల్కి జస్ట్ ఒక టేబుల్ ఉంది, నాకు కస్టమర్ డీటెయిల్స్ మాస్టర్, F నేమ్, M నేమ్, L నేమ్ ఉంది, నేను ఏది పాస్ చేస్తానో వాల్యూస్ నాకే తెలియదు అన్నప్పుడు ఇక్కడ మనం అన్నీ ఎందుకు డిక్లేర్ చేస్తాం? వాడు ఏది పాస్ చేస్తానో వానికే తెలియదు. అన్నీ పాస్ చేయొచ్చు, 2 పాస్ చేయొచ్చు, 3 పాస్ చేయొచ్చు. సో అదే అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షనల్ పారామీటర్స్. ఇన్సర్ట్ చేయడం అర్థమైంది ఆప్షనల్ పారామీటర్స్లో. నెక్స్ట్ ఫెచ్చింగ్ ఎలా చూద్దాం. ఫెచ్చింగ్ ఎలా ఉంటుంది? EMP టేబుల్ ఉందా ఇందులో? చేయొచ్చు, క్వైరీ అంతే. ఆప్షనల్ అంటే ఏం లేదు, ఆప్షనల్ ఇండికేట్స్ పారామీటర్స్ ఓన్లీ. ఆప్షనల్ అని ఎప్పుడు చెప్తాము? పారామీటర్ లోపల కంటెంట్ సేమే, ఇన్సర్ట్లు, అప్డేట్లు, సెలెక్ట్ క్వైరీస్ కూడా ఉంటాయి. మారేది ఓన్లీ పారామీటర్లే. వాడు ఆప్షనల్ అంటారంటే వాడు పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆ పారామీటర్ అంతే. చూడు fetching data using optional parameters. EMP టేబుల్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. EMP టేబుల్ కదా. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇందులో ఇందులో ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా, నేను అన్నీ చెప్పట్లేదు, ఏదో 3 తీసుకుంటాను. లేకపోతే ఇందులో ఉన్న ఏ కాలమైనా నేను పాస్ చేయొచ్చు. ఎనీ కాలం, ఏ కాలమైనా ఆ కాలం సంబంధించిన రికార్డ్సే నాకు కావాలి. సపోజ్ నేను డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేయొచ్చు, వాల్యూ ఈ నేమ్ పాస్ చేయొచ్చు, ఎంప్లాయీ నెంబర్తో పాస్ చేయొచ్చు. నేను ఏం పాస్ చేసినా ఆ రికార్డ్ రావాలి. సపోజ్ నేను డిపార్ట్మెంట్ 20 అని ఇస్తే ఇది రావాలి, ఈ నేమ్తో పాస్ చేస్తా. వాడు ఏమంటాడంటే నేను ఇందులో నుంచి నాకు డేటా కావాలి, నేను ఈ నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నాకు స్మిత్ డేటా ఈ నేమ్ పాస్ చేస్తాను. స్మిత్ అని ఇస్తే ఏమవుతుంది? స్మిత్ డేటా ఈ రికార్డు వస్తుంది కదా. అట్లా వాడు స్మిత్ అని ఒకసారి స్మిత్ ఇవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయీ నెంబర్తో పాస్ చేయొచ్చు, జాబ్తో పాస్ చేయొచ్చు, MJR, హైర్ డేటు, శాలరీ, కమిషన్, 20, డిపార్ట్మెంట్ నెంబర్
వాల్యూస్ ఏదైనా వాడు వాల్యూస్ పాస్ చేయొచ్చు. దానికి సంబంధించిన రికార్డ్స్ కావాలి నాకు అంటాడు. అప్పుడు ఆప్షన్ పారామీటర్స్ ప్రొసీజర్ రాయి అంటే ఆప్షన్లే కదా. సో ఇప్పుడు వాడు ఏదైనా పాస్ చేస్తారు కదా కింద. కానీ ఆ డేటానే నాకు కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ క్వెరీ. ఆ డేటానే ఇన్సర్ట్ అవ్వు అని చెప్పలేదు కదా, బట్ ఆ డేటాకి సంబంధించిన రికార్డ్స్ నాకు ఫెచ్ చేయాలి కదా. సో సెలెక్ట్ క్వెరీ రాస్తాం మనం, అంతే కదా. సో ముందు వాడు ఎన్ని ఇక్కడ అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి మనము, ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని డిక్లేర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ ఈ టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, డిపార్ట్మెంట్ నెంబర్, ఈ మూడే ఉంది అనుకుందాం. అన్నీ ఎందుకులే రాసేది. సో ఈ మూడు కాలమ్సే అనుకో. ఈ మూడిట్లో వాడు ఏదైనా పాస్ చేయొచ్చు. నాకు దానికి సంబంధించిన రికార్డ్సే నాకు కావాలి ఆ టేబుల్లో అనేది అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాం, 3 పారామీటర్ డిక్లేర్ చేసుకోవాలి కదా. ప్రొసీజర్ PR_, ఆప్షనల్ అండర్స్కోర్ ఫెచ్ అని చెప్పేసి ఫెచ్ అని పెట్టేసి ఇంకా అవసరం లే, వాడు ఎంపీ అని చెప్పేసాను కదా, వాడు పాస్. ఇప్పుడు వాడు ఇంతకుముందు సినారీలో నేను టేబుల్ నేమ్ నేను ఇస్తాను అని చెప్పిన కాబట్టి మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వాడు జస్ట్ ఏం చెప్తాడు, ఎంపీ టేబుల్ ఆల్రెడీ ఉంది అని మనకు చెప్పేస్తున్నాడు. వాడు ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏమో వాడు మనకు చెప్తాడు, నాకు ఎంపీ టేబుల్ ఉంది, ఆ టేబుల్ నుంచి నాకు జస్ట్ ఫెచ్ చెయ్యి అంటాను. నేను వాల్యూస్ ఇన్పుట్గా పారామీటర్స్ ఎంపీ నెంబరు, ఈ నేము, డిపార్ట్మెంట్ నెంబర్, ఈ 3 పాస్ చేస్తాను. 3 పాస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా పాస్ చేయొచ్చు. ఎంపీ నెంబర్ అయినా పాస్ చేయొచ్చు, ఈ నేమ్ పాస్ చేయొచ్చు, డిపిటి నెంబర్ పాస్ చేయొచ్చు. ఏది పాస్ చేసినా నాకు కావాలా డేటా కావాలి అంటాడు. ఇప్పుడు ఎలా చేస్తాం, ఇప్పుడు చూడు వాడు ఈఎంపీ నెంబర్ పాస్ చేయొచ్చు, లేకపోతే ఈయనమైనా పాస్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేయొచ్చు అన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈఎంపీ నెంబర్ ఇంటీజర్ పెట్టుకుంటాం, @ ఈ నేమ్ ఇక్కడ 100, @DBT నెంబర్ ఇంటీజర్ అనేస్తాం కదా. ఇక్కడ జస్ట్ ఏం పెడతాం మనము, ఈక్వల్ టు నల్ అని పెడతాం. ఇక్కడ ఈక్వల్ టు నల్, ఇక్కడ ఈక్వల్ టు నల్ యాజ్ బిగిన్ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, సెలెక్ట్ క్వెరీ రాస్తాం కదా, స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఈఎంపీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు @EMP నెంబర్ ఆర్ పెట్టేస్తాం అంతే, అంతే కదా. అన్ని పెట్టకూడదు కదా, ఏదైనా పాస్ చేయొచ్చు, ఇదైనా ఏదైనా. వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్ ఆర్ DPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు @DPT నెంబర్. అందుకే అక్కడ క్రియేట్ చేస్తాను ప్రొసీజర్. క్రియేట్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు రన్ చేద్దాం, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి కదా ప్రొసీజర్ని. ప్రొసీజర్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, డైరెక్ట్గా రాసేయచ్చు, లేకపోతే ఎగ్జిక్యూట్ ఈ ప్రొసీజర్ నేమ్. ఎగ్జిక్యూట్ ఈ ప్రొసీజర్ నేము. ఇక్కడ జస్ట్ ఏం పెడతాము, లేకపోతే @DPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అందాం. రన్ చేద్దాం. చూడు మనకి డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్నీ వచ్చేసినాయి కదా. అలాగే ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్మిత్ అందాం. ఇప్పుడు రన్ చేద్దాం. స్మిత్ సంబంధించిన డేటా వచ్చింది కదా, అంతే కదా. అలాగే @DPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30 అందాం. సో అంటే వాడు ఏదైనా పాస్ చేస్తాను కదా వాల్యూ. ఒకవేళ ఇన్పుట్ పారామీటర్స్ అయితే ఈ 4 పాస్ చేయాలి కదా, అప్పుడు ఇక్కడ అండ్ పెట్టాలి కంపల్సరీ, అంతే కదా. దిస్ ఈజ్ అబౌట్ ఆప్షనల్ పారామీటర్స్. ఇప్పుడు వాడు కొందరు ఇలా రాయకుండా దీన్నే ఆప్షన్ ఈ సినారియోనే కొందరు ఇంకో విధంగా రాస్తారు. ఎట్లా అంటే డైరెక్ట్గా ఇట్లా రాయకుండా ఇంకో మెథడ్లో కూడా రాస్తారు. ఎలా అంటే ఈఎంపీ నెంబర్ ఇట్లా ఒకే దాంట్లో హ్యాండిల్ చేయకుండా వాడు ఈఎంపీ నెంబర్ పాస్ చేయొచ్చు, ఈ నేమ్ పాస్ చేయొచ్చు, ఇది పాస్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఇలా రాస్తారు, కండిషన్స్ ఇఫ్ కండిషన్స్ పెట్టి రాస్తారు. ఏమనంటే ఇఫ్ ఈఎంపీ నెంబర్ పాస్ చేస్తే వాల్యూ నాట్ నల్ కదా, అంతే కదా, కంపేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇఫ్ @EMP నెంబర్
ఈజ్ నాట్ నల్ అండ్ @ename ఈజ్ నల్ అండ్ @dpt నెంబర్ ఈజ్ నల్. సో వాడు ఎంపీ నెంబర్ పాస్ చేసినట్లు, నల్ కాలేదండి. రిమైనింగ్ ఇది నల్ కాకుండా అండ్ ఇది నల్ అయ్యి అండ్ ఇది నల్ ఇది నల్ అయ్యి ఖచ్చితంగా ఇది నాట్ నల్ అయింది అనుకో, అప్పుడు వాడు ఎంపీ నెంబరే పాస్ చేసినట్లు. అప్పుడు సింపుల్గా వాడు ఇక్కడ క్వైరీ రాసుకుంటాడు ఏమని, పి వేర్ ఎంపీ నెంబర్ కదా అది, వేర్ ఎంపీ @ఎంపీ నెంబర్ ఇలా పాస్ చేయొచ్చు అంతేనా. ఒకవేళ ఇఫ్ ఎల్స్ అయినా రాయొచ్చు ఇక్కడ, ఎల్స్ అది కాకుండా లేదంటే డైరెక్ట్గా ఇఫ్ రాసేయచ్చు. ఇఫ్ అని పెట్టినా కూడా ఇది అన్నీ రన్ అవుతాయి, ఇది రన్ అవుతుంది, ఇది అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, ఇప్పుడు ఈ నేమ్ పాస్ చేసినాడు అనుకో, అప్పుడు నేను దీన్ని కాపీ చేసి మాడిఫై చేస్తాను కింద. సపోజ్ వాడు ఈఎంపీ నెంబర్ ఈ నేమ్ ఒక్కటి పాస్ చేశాను అనుకో, అప్పుడు ఈఎంపీ నెంబర్ నల్ అవుతుంది అండ్ ఈ నేమ్ ఈజ్ నాట్ నల్ అండ్ ఈపీ నెంబర్ ఈజ్ నల్. ఎంపీ నెంబర్ ఈజ్ నల్, డిపార్ట్మెంట్ నెంబర్ నల్ అయ్యి ఈ నేమ్ నాట్ నల్ అయిందనుకో, ఈ నేమ్ పాస్ చేసినట్టు కదా. అప్పుడు ఇక్కడ ఫిల్టర్లో ఏం రాస్తాం క్వైరీ మనకు వాటి రాసుకుంటారు, ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్. అర్థమైందా. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ ఒకవేళ డిపార్ట్మెంట్ నెంబర్ కదా ఇంకోటి ఉండేది, సో ఇక్కడ పే చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేశానంటే ఇది నాట్ నల్ కదా, వాల్యూ వస్తుంది కదా, సో నాట్ నల్ అవుతుంది డిపార్ట్మెంట్ నెంబర్. నా డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ నల్ అయ్యి ఉండి ఈ నేమ్ నల్ అయ్యి ఈఎంపీ నెంబరు నల్ అయింది అనుకో, అప్పుడు వాడు డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేశాడు. సో వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు డిపిటి నెంబర్, అంతే కదా. నెంబర్ ఇలా కూడా రాయచ్చు. అర్థమైందా. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ క్రియేటెడ్ అది ప్రొసీజర్. ఫెచ్ అండర్స్కోర్ మెథడ్ 2 అని పెట్టారు. ఖచ్చితంగా ఇది కూడా నేర్చిపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఈఎంపీ డీటెయిల్స్ అన్నీ ఈఎంపీ అనమాట, డీటెయిల్స్ అనమాట. డిపార్ట్మెంట్ ఈఎంపీ ఇక్కడ ఈఎంపీ ఇక్కడ ఈఎంపీ. సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇది ఇదే కదా. జస్ట్ నేను వాడు ఏమంటాడు @EPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒకటే పాస్ చేస్తాను. అప్పుడు చూడు ఇక్కడ నల్ అదే కాదు కదా, డిపార్ట్మెంట్ మెంబర్ పాస్ చేశాడు కదా, అప్పుడు ఇది ఫెయిల్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది నల్ కాదు కదా, డిపార్ట్మెంట్ మెంబర్ నాట్ నల్ కదా. సో మిగతా రెండు నల్ కదా, అప్పుడు ఈ లూప్లోకి ఎంటర్ అయ్యి సాటిస్ఫై అవుతుంది కండిషన్స్ అన్నీ. ఈ లూప్లోకి ఎంటర్ అయ్యి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ రికార్డ్స్ నాకు వచ్చు. అర్థమైందా ఎలా వర్క్ అవుతుంది ఇది. ఇది మనకి ఆప్షనల్ పారామీటర్స్. ఇలా ఆప్షన్స్ వారికి యూజర్కి ఇస్తాం. ఇది ఆప్షనల్ పారామీటర్స్. ఇప్పుడు మనం నా స్టోర్డ్ ప్రొసీజర్ నార్మల్ స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చు, ఇన్పుట్ పారామీటర్స్ వచ్చు, ఆప్షనల్ పారామీటర్స్ మనకు అర్థమైంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చి దీన్ని డ్రాప్ చేయడం అంతా నార్మలే. డ్రాప్ చేయడం ఫస్ట్లో చెప్పిందా సేమ్. దీన్ని ఆల్టర్ చేయడము, ఇక్కడ ఆల్టర్ పెడతాము, డ్రాప్ చేయడము, స్క్రిప్ట్ తీయడము, బ్యాకప్ తీయడము, ఆల్టర్ చేసే ముందు బ్యాకప్లు అన్నీ నార్మలే. ఆప్షన్ అంటే జస్ట్ ఈక్వల్ నల్ పెట్టుకున్నాం. అది యూజర్ పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. దే మే పాస్, మే నాట్ బి పాస్. ఇది ఆప్షనల్ పారామీటర్స్. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చింది అసలు అవుతుంది. అది నల్ హ్యాండింగ్ చేయాలి ఆడ. ఈజ్ నల్ పెట్టి ఎంటీ చేసి, ఎందుకంటే నల్ ప్లస్ ఎనీథింగ్ నల్ కదా, కంకాటినేట్ చేసినప్పుడు నల్స్ వస్తాయని.
నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ పారామీటర్స్. అవుట్పుట్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఇది ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది అవుట్పుట్లో. ఇప్పుడు ఇందులో ఏంది మల్టిపుల్ వాల్యూస్ వచ్చినాయి కదా ఇక్కడ ఆప్షనల్ పారామీటర్స్లో మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ వాల్యూస్ కదా అవుట్పుట్లో వచ్చింది. ఇన్పుట్లో అవుట్పుట్ పారామీటర్స్ అంటే ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఏది అవుట్పుట్ పారామీటర్స్. ఇట్ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ. ఇప్పుడు వాడి ఇన్పుట్గా నేను డీబీట్ నెంబర్ పాస్ చేస్తాను, దానికి సంబంధించిన రికార్డ్స్ నాకు ఈఎంపీ టేబుల్ నుంచి కావాలి అంటే మనం అవుట్పుట్ పారామీటర్స్ ప్రొసీజర్ రాయకూడదు. ఎందుకు అంటే అది డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న రికార్డులు 10 ఉంటాయి అనుకో, 10 రికార్డులు వస్తాయి కదా నాకు ఈఎంపీ టేబుల్ నుంచి. అప్పుడు మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి కదా. అది కాదు కదా ఇప్పుడు అవుట్పుట్ పారామీటర్. ఒకే అవుట్పుట్. సపోజ్ నేను ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్కి మంత్ ఎండ్ డేటే కావాలి. ఇప్పుడు నేను 2 డేట్స్ పాస్ చేస్తాను ఇన్పుట్గా. ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ కావాలి అని. అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది? January 1st January 2nd ఇస్తే 1 అని వస్తుంది అవుట్పుట్. దానికి ప్రొసీజర్ రాయి అన్నా అనుకో, అప్పుడు ఏ ప్రొసీజర్ రాయాలి మీరు? అవుట్పుట్ పారామీటర్ రాయాలి. వాడు ఇప్పుడు వాడి సినారియో నేను 2 డేట్స్ ఇన్పుట్గా పాస్ చేస్తాను, నాకు జస్ట్ ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ కావాలి అన్నాను అనుకో, అప్పుడు ఏం రాస్తాము? అప్పుడు చెక్ చేయాలా, ఓకే 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ ఒక అవుట్పుట్టే కదా అవుట్పుట్లో, అవుట్పుట్ పారామీటర్స్ రాస్తాం. ఇన్పుట్లో కూడా రాయొచ్చు, ఇన్పుట్ పారామీటర్స్ కూడా రాయొచ్చు. కానీ అవుట్పుట్ పారామీటర్ బెనిఫిట్ ఏదో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ పారామీటర్ వాల్యూ ఇన్పుట్ పారామీటర్లో ఒక వాల్యూ డిస్ప్లే చేయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ డిస్ప్లే చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి ఏంటనే చెప్తాను. ఇట్ రిటర్న్స్ ఓన్లీ, కానీ అవుట్పుట్ పారామీటర్ ఓన్లీ ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ అవుట్పుట్ పారామీటర్ యొక్క ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని కింద బాటంలో రిమైనింగ్ సబ్ క్వైరీస్ ఉంటాయి కదా, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. దాని నుంచి వచ్చే అవుట్పుట్ వాల్యూని ఎక్కడైనా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు నేను ఇన్పుట్గా 2 డేట్స్ పాస్ చేస్తాను. ఎన్ని డేస్? 2 డేట్స్. ఇట్ రిటర్న్స్ ఓన్లీ 1 వాల్యూ. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఓకేనా procedure output to below, you want to use procedure output to below queries anywhere, then we will go for output parameters. If you want to use one procedure output in below queries anywhere, then bottom queries అని చెప్పచ్చు. ఇలా చెప్పాలంటే ఇది bottom queries anywhere, then we will go for బాటమ్ సెలెక్ట్ క్వైరీస్ ఎనీవేర్. అప్డేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వేరియబుల్ని అవుట్పుట్ నుంచి వచ్చే వాల్యూని కింద ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? అదేందో చెప్తా చూడు. ఇప్పుడు 2 డేట్స్ ఇన్పుట్గా పాస్ చేస్తా అన్నాడు కదా, ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేట్స్ ఉందో కావాలి నాకు, డిఫరెన్స్ కావాలి. దీనికి ప్రొసీజర్ రాయి అన్నాడు అనుకో, అవుట్పుట్ పారామీటర్స్ రాస్తాం. ఫస్ట్ ఏం అవుట్పుట్ పారామీటర్స్ ఎలా రిక్వైర్ చేస్తామంటే, ఫస్ట్ క్రియేట్ ప్రొసీజర్ నేమ్ PR_ అవుట్పుట్ అంతా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్పుట్గా ఏం చేద్దాము, 2 పారామీటర్స్ ఒకటి పాస్ చేస్తారు కదా, స్టార్ట్ డేటు ఎండ్ డేట్ ఇస్తారు కదా. ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేట్స్ కావాలి కదా, మనకి ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో కావాలి కదా, అదే కదా మన సినారియో. సో 2 పారామీటర్స్ పాస్ చేస్తారు కాబట్టి 2 వేరియబుల్స్ కంపల్సరీ డిక్లేర్ చేసుకుంటారు, ఎండ్ డేటు డేట్ టైం అని. దీంతో పాటు వాడు ఇన్పుట్గా ఏదైతే పాస్ చేస్తాడో ఆ పారామీటర్స్ కాకుండా ఆ రిజల్ట్ వస్తుంది కదా అవుట్పుట్, ఆ పారామీటర్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయాలి మనం. ఏదో ఒక వేరియబుల్ మనమే అనుకోని, సపోజ్ రిజల్ట్ అని చెప్పి దాని అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటీజరే కదా, ఇంటీజర్ అని ఇచ్చి పక్కన అవుట్ అని రాయాలి. ఇట్లా అంటే వాడు చూస్తే అర్థమవుతుంది వేరే వాడికి, ఓకే వాడు ఇన్పుట్గా ఈ 2 పాస్ చేస్తున్నాడు, దీని యొక్క అవుట్పుట్ ఈ వేరియబుల్లోకి
స్టోర్ చేసుకుంటారు. ఆ. ఇది అవుట్ అని ఇక్కడ రాస్తాం. మన సినారియో 2 డేట్స్ పాస్ చేస్తే 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో కావాలి. వాడు సపోజ్ 2018 జనవరి 1 2018 జనవరి 2 అని పాస్ చేస్తే ఎన్ని డేస్? ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంది? 1 day. 1 డేనే కదా. 1 అనే అవుట్పుట్ రావాలి. 1 and ఆ 1 అనే అవుట్పుట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ వాడు డిక్లేర్ చేసుకున్నారు ఇక్కడ టాప్లో. అందుకే దాన్ని ఇంటీజర్ అని ఇచ్చేసి అవుట్ అని ఇచ్చినాడు. అంటే ఎవడు చూసినా దీనికి ఇన్పుట్ ఇవి అవుతాయి, అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్ వేరియబుల్ వచ్చి ఇది పారామీటర్ ఇది అని మనకి అర్థమైపోతుంది. అర్థమైందా? ఇప్పుడు వాడు 10 ఇచ్చినాడు ఇన్పుట్ పారామీటర్స్, 11வது ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఇది అంటే డేటా టైప్ మార్చుకోవాలి రిజల్ట్ని బట్టి. ఒకవేళ రిజల్ట్ ఒక నేమ్ ఇస్తాను, ఆ నేమ్లో నాకు ఫస్ట్ 3 క్యారెక్టర్సే కావాలి అన్నాడు అనుకో, అప్పుడు అర్థరేట్ రిజల్ట్ ఇక్కడ వేరే క్యారెక్టర్ పెట్టాలి కదా, అవుట్ అని. అట్లా అర్థమైందా? సో యాజ్ ఇంకేముంది బిగిన్ ఎండ్ ఉంటుంది. ఇక్కడ ఏముంది డేట్ డిఫే కదా మనకు కావాల్సింది. సెలెక్ట్ డేట్ డిఫ్ ఆఫ్ డిడి కామా అదరేట్ స్టార్ట్ డేట్ కామా అదరేట్ ఎండ్ డేట్. దీనికి ఆ వేరియబుల్కి అసైన్ చేసేస్తాం క్యాలెండర్ వాల్యూ. సెట్ అదరేట్ రిజల్ట్ అక్కడ డిక్లేర్ చేసినాం కదా పైన, దానికి ఇది అవుట్పుట్ని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసేస్తాం. ఇది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. అవుట్పుట్ పారామీటర్ ఎగ్జిక్యూషన్కి జాగ్రత్తగా ఉండండి. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు నార్మల్ స్టోర్ ప్రొసీజర్. ఇన్పుట్ పారామీటర్స్ ఆప్షనల్ పారామీటర్స్ సేమ్, కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్. ఎలా ఉంటుందంటే సేమ్ ఫస్ట్ అవుట్పుట్ పారామీటర్స్లో డిక్లేర్ చేసే ముందు, ఎగ్జిక్యూట్ చేసే ముందు ప్రొసీజర్ని ఫస్ట్ ఒక వేరియబుల్ న్యూ వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జిక్యూషన్లో న్యూ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందిలే. ఇక్కడ ఏముంది ఉంది కదా, ఏదో సమ్ అర్థరేట్ న్యూ రిజల్ట్ అని ఒక న్యూ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ రిజల్ట్ అని డేటా టైప్ వచ్చి టార్గెట్ డేటా టైపే ఇవ్వాలి, ఇంటీజర్ ఇవ్వాలి. అయిపోయిందా? న్యూ వేరియబుల్ డిక్లేర్ చేసుకునేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అని రాస్తాం. అవుట్పుట్ పారామీటర్ ఎగ్జిక్యూషన్లో అడిషనల్గా ఖచ్చితంగా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఆ ప్రొసీజర్ నేమ్ ఏంది? ఇది ప్రొసీజర్ అండర్స్కోర్ అవుట్ రాసి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ డేట్ ఉంది కదా, ఇంకా వాల్యూస్ ఇస్తాం. స్టార్ట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 2018-01-01 అందాం, కమా అట్ డేట్ టైం ఇచ్చేసి ఇక్కడ 2018-01-10 అని ఇచ్చినాం అనుకుందాం. 10 ఎన్ని డేట్ ఎంత ఇచ్చినాను? 10 ఇచ్చినాను. కామా ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటి క్యాలిక్యులేటెడ్ వాల్యూ అవుట్పుట్ ఎందులో స్టోర్ అవుతుంది? ఇందులో కదా, అది ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది కదా, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇందులోకి వచ్చేసే అని చెప్తాం. ఈ న్యూ వేరియబుల్లోకి ఇట్లా అక్కడ డిక్లేర్ చేసుకున్నందుకు ఈ వాల్యూ అంతా దొరికాయి అవుట్ అని చెప్పేస్తాం. రాస్తే ఈ ఇన్పుట్ ఈ రెండు ఇస్తాం. ఇందులో వచ్చే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఆ వాల్యూవే కదా ఇది ఇక్కడ ఉంటుంది కదా, ఆ వాల్యూ వచ్చి ఇందులోకి వచ్చేసే ఈ కొత్త వేరియబుల్ లేక బయటికి అని చెప్పేసి అవుట్ అని పెట్టేస్తాం. అప్పుడు ఇప్పుడు సెలెక్ట్ చేయాలి కదా, చూడాలంటే మనం కొత్త వేరియబుల్లోకి రావాలంటే ఇందులోకి వచ్చి వాల్యూ చూడాలంటే సెలెక్ట్ పెట్టాలి కదా కంపల్సరీ. సో సెలెక్ట్ న్యూ @new _ రిజల్ట్. ఇప్పుడు రన్ చేస్తే ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ అవుట్పుట్ సెలెక్ట్ అని చెప్పి ఈ వేరియబుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ వేరియబుల్ ఏం చేస్తాను తెలుసా, ఇంతే అవుట్పుట్ పారామీటర్స్ అంటే. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ కింద క్వైరీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ సపోజ్ ఏదో సమ్ DEPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు @new _ రిజల్ట్ అని ఇట్లా అసైన్ చేసేసినారు అనుకో, ఓకేనా? ఇప్పుడు బ్రెయిన్ది ఒక ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని కింద బాటమ్ క్వైరీలో యూజ్ చేసినాం, అంతే కదా. ఇప్పుడు ఇదంతా రన్ చేయాలి కదా మనం. రన్ చేసి ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ ఎంత? 9 కదా. 9 వచ్చి ఎరచు పడుతుందా? అప్పుడు ఈ క్వైరీలో వేరే డిపార్ట్మెంట్ నెంబర్ 9 ఉంటే ఆ రికార్డ్ వస్తుంది కదా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను 11 అన్నాను అనుకో, 10 వస్తుంది కదా అవుట్పుట్. అప్పుడు 10 డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు వచ్చింది నాకు రికార్డ్స్. అంటే ఇప్పుడు అదే ఇన్పుట్ పారామీటర్స్లో
ఎగ్జిక్యూట్ అని రాస్తాం అంతే కదా. అవును. ఇన్పుట్ పారామీటర్ అయింది అనుకో ఒకవేళ జస్ట్ ఎగ్జిక్యూట్ అని చెప్పి రన్ చేస్తాం. అప్పుడు అవుట్పుట్ మనకి రిజల్ట్లో వస్తుంది. కానీ ఆ వచ్చే అవుట్పుట్ని మనం క్యాప్చర్ చేయలేం కదా ఒక వేరియబుల్లోకి. అది కింద యూజ్ చేసుకోలేం కదా. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇన్పుట్ పారామీటర్లు ఎలా చేయొచ్చు ఇప్పుడు ఇది అర్థమైంది కదా. అంటే ఒక ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని మనం కింద ఇంకో ప్రొసీజర్కి ఇన్పుట్గా కానీ ఎక్కడైనా ఇచ్చుకోవాలనుకుంటే కింద బాటంలో క్వైరీస్లో కానీ కింద వాడుకోవాలనుకుంటే కంపల్సరీ అవుట్పుట్ పారామీటర్స్ రాయాలి. కానీ ఆ ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ ఒక వాల్యూవే రావాలి కంపల్సరీ. అలాంటప్పుడే అవుట్పుట్ పారామీటర్స్ రాస్తాం. అవుట్పుట్ పారామీటర్ అంటే మనకే తెలిసిపోతుంది వాడి సినారియోని బట్టి. ఇప్పుడు వాడు ఇన్పుట్గా ఒక నేమ్ పాస్ చేస్తాను, నాకు ఆ నేమ్లో ఫస్ట్ 3 క్యారెక్టర్సే రాయాలి, ప్రొసీజర్ రాయి అని అనుకో, అప్పుడే ప్రొసీజర్ రాయొచ్చు, అవుట్పుట్ పారామీటర్ రాయొచ్చు కదా. ఎందుకు 3 క్యారెక్టర్స్ అంటే తేజు అనుకో టీజే వస్తుంది, అంటే ఒక వాల్యూవే కదా అది రిటర్న్ చేసేది, అవుట్పుట్ ఒక వాల్యూవే కదా. అప్పుడు విల్ గో ఫర్ అవుట్పుట్ పారామీటర్స్. అందుకే అది ఒక వాల్యూవే అన్న. ఇప్పుడు చూడు ఈ ప్రొసీజర్ యొక్క ఈ అవుట్పుట్ పారామీటర్ ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని ఇక్కడ వచ్చే అవుట్పుట్ని ఇక్కడ నేను వాడుకున్నాను కదా కింద క్వైరీస్లో. అట్లా ఒక అవుట్పుట్ ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని కింద వాడుకోవాలనుకుంటే ఇట్లా అవుట్పుట్ పారామీటర్నే రాసుకోవాల్సి వస్తుంది. అదే ఇన్పుట్ పారామీటర్లో ఈ ఆప్షన్ లేదు కదా. ఇన్పుట్ అంటే ఇదేం ఉండదు అంతే కదా. జస్ట్ ఏముంటుంది, జస్ట్ ఇది ఉంటుంది అంతే, ఇదే కదా ఉండేది. ఒకవేళ ఇన్పుట్ పారామీటర్స్లో రాస్తే ఇదే సేమ్ సినారియోని ఇక్కడే చూద్దాం. ఇన్పుట్ పారామీటర్లో ఒకవేళ ఎలా రాస్తాము, క్రియేట్ ప్రొసీజర్ PR_INP అందాం ఆఫ్ @start date time date time యాజ్ 2 పారామీటర్స్ పాస్ చేస్తాం కాబట్టి 2 డిక్లేర్ చేసుకున్నా. ఇక్కడ ఏం రాస్తాము, డేట్ ఇఫ్ ఆఫ్ dd స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఎండ్ అని ఇచ్చేసి దీన్ని క్రియేట్ చేసినాను అనుకో. వేరియబుల్ నేమ్ తప్ప క్రియేట్ అయింది కదా. ఇప్పుడు రన్ టైంలో ఎలా రన్ చేస్తాము, ఎగ్జిక్యూట్ ఇదే కదా చేసి ఇట్లా కూడా పాస్ చేయొచ్చు కదా. స్టార్ట్ డేట్ 2081/01 కామా 2018/01/10 అని చేశాను అనుకో. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఏమైంది, అవుట్పుట్ వచ్చింది 9 అని. కానీ దీన్ని ఈ అవుట్పుట్ని మనము ఇందులో ఇక్కడ వాడుకోవాలంటే ఎట్లా వాడుకుంటాను నేను ఈ క్వైరీలో ఒకవేళ వాడుకోవాలనుకుంటే. ఈ క్వైరీ ఉంది నా దగ్గర, EMP టేబుల్ నుంచి ఇక్కడ వచ్చే వాల్యూ ఫిల్టర్ చేయాలా అని అనుకో. 10 అని వస్తాను కదా. ఈ ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని కింద నేను వాడుకోవాలా అనుకుంటే ఒకవేళ ఈ 10 ఉంది కదా, నేను ఇక్కడ రాయలేను కదా. అది ఎట్లా రాస్తాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఇట్లా పెడితే వర్క్ కాదు ఇట్లా కదా. ఈ ప్రొసీజర్ వచ్చే అవుట్పుట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ఇక్కడ యూస్ చేసుకో. ఆ ఫెసిలిటీ అవుట్పుట్ పారామీటర్లో ఈ సేమ్ సినారియోనే మనం ఇన్పుట్ పారామీటర్లో కూడా చేయొచ్చు. కానీ వై విల్ గో ఫర్ అవుట్పుట్ అంటే అది ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఇక మనం వాడు ఇచ్చిన సినారియో కూడా ఒక వాల్యూవే, అవుట్పుట్ పారామీటర్ రాస్తాం. ఒకవేళ ఆ వాల్యూని కింద బాటంలో యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఇలా. అందుకోసం సినారియో అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది. ఇప్పుడు చూడు సేమ్ సినారియో. ఇప్పుడు వాడు ఇన్పుట్గా ఒక నేమ్ పాస్ చేస్తాడు ఓకేనా. ఒక ఆ నేమ్లో ఫస్ట్ 5 క్యారెక్టర్సే కావాలి నాకు. ఒక వాడు ఇన్పుట్గా నేమ్ పాస్ చేస్తాడు, ఆ నేమ్లో ఫస్ట్ 5 క్యారెక్టర్సే నాకు రిజల్ట్ రావాలి. ప్రొసీజర్ రాయి అయినా అప్పుడు ఏం ప్రొసీజర్ రాస్తాం, అవుట్పుట్ రాస్తాం. ఎందుకు దాని అవుట్పుట్ ఒక వాల్యూ. సో ఎలా డిక్లేర్ చేస్తాం ఫాస్ట్గా చెప్పండి. క్రియేట్ ప్రొసీజర్ PR_output అని రాద్దాం. అవుట్పుట్ _STR స్ట్రింగ్ అందాం ఏదో ప్రొసీజర్ నేమ్. ఇప్పుడు ఇన్పుట్ కదా, కదా 100 తీసుకునేద్దాం. అవుట్పుట్ రాయాలి కదా. దీని అవుట్పుట్ ఏంది, అదే రిజల్ట్ కాదు, ఏదైనా వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ సీన్ అని కూడా పెట్టుకోవచ్చు. అదే రిజల్ట్ అయినా పర్లేదు. రిజల్ట్ 100, ఎందుకంటే రిజల్ట్ 5 క్యారెక్టర్సే కదా. సో 5 కూడా పెట్టుకోవచ్చు. కదా 5 అని రాసి దీని పక్కన ఏం రాస్తాము, అవుట్ అని రాస్తాం. యాజ్ ఎండ్ అంతే కదా.
ఇంకా సబ్స్ట్రింగ్ అయితే రాయాల్సింది ఇక్కడ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలంటే లెఫ్ట్ అయినా పెట్టచ్చు. సబ్స్ట్రింగ్ ఇన్పుట్ 1 నుంచి స్టార్ట్ అవ్వం ఒక క్యారెక్టర్. ఎన్ని క్యారెక్టర్ 5 క్యారెక్టర్స్ కావాల్సింది 5 వరకు అంతే కదా కావాల్సింది. ఇది సెట్ చేస్తాం కదా ఆ వేరియబుల్కి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సెట్లో సెలెక్ట్ రాస్తే ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ప్రొసీజర్ క్రియేట్ చేసేసాం. అవుట్పుట్ పారామీటర్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? అడిషనల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి కదా. సో డిక్లేర్ @new _ అవుట్పుట్ అందాం, ఏదో నువ్వు అవుట్ అందాం, ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. లేదంటే @new _ రిజల్ట్ అందాము. రిజల్ట్ డైరెక్ట్ టార్గెట్ డేట్ 5 కదా. సో దగ్గర 5 ఇచ్చేస్తాము. ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఎగ్జిక్యూట్ PR అవుట్పుట్ _strng అంతే కదా. ఇప్పుడు ఇన్పుట్ పాస్ చేద్దాం. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ అని పాస్ చేస్తాను, SMITH ఓకేనా. స్మిత్ కుమార్ అని పాస్ చేద్దాం ఓకేనా. కామా ఆల్రెడీ దీని అవుట్పుట్ ఇక్కడ ఇంత స్టోర్ అవుతుంది కదా, అందులో ఉన్న వాల్యూ ఓకేనా ఈ న్యూ అవుట్పుట్లోకి వచ్చేసే అని చెప్తాం. ఇందులో ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసే అవుట్ అని చెప్తాం, బయట వచ్చేసే. ఇంకా చూడాలంటే ఇది చూడాలి కదా, ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. చూడాలంటే సెలెక్ట్ పెట్టాలి కదా. సెలెక్ట్ ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తే స్మిత్ వచ్చిందా. ఇప్పుడు ఒకవేళ దీని ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ని కింద EMP టేబుల్ వాడుకోవచ్చు కదా మనం, వేర్ జాబ్ ఈక్వల్ టు అని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు @new _ రిజల్ట్. ఇంక ఇది అవసరం లేదు, కమెంట్ అవుట్ చేసేది. సెలెక్ట్ జస్ట్ చెక్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకో, ఈ ప్రొసీజర్ రన్ ఇందులో స్టోర్ అవుతుంది కదా, ఆ వాల్యూ ఇక్కడ వచ్చి పడుతుంది కదా. అర్థమైందా? డీటెయిల్స్ ఓకే సారీ EMP అని పెట్టినాము. ఇప్పుడు నాకు స్మిత్ వస్తుంది, స్మిత్కి సంబంధించిన కార్డ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ అవుట్పుట్ ఇక్కడ వాడుకున్నాం కదా, అంటే డిఫరెన్స్ ఇన్పుట్ పారామీటర్. నెక్స్ట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే అవుట్పుట్ పారామీటర్కి వెళ్తాం. కానీ ఒకవేళ వాడు అవుట్పుట్ పారామీటర్ రాసానంటే మనం రిమెంబర్ కంపల్సరీ వాడు ఇన్పుట్ ఏది సార్ పాస్ కనుక్కుంటాము. అవుట్పుట్లో దానికి మల్టిపుల్ రికార్డ్స్ ఒకవేళ రిజల్ట్లో వస్తే అవుట్పుట్ పనికి రాదు, ఒక వాల్యూవే సింగిల్ వాల్యూ అంతే ఓకేనా. దట్ వాల్యూ మేబీ స్ట్రింగ్ కావచ్చు, డేట్ కావచ్చు. ఇప్పుడు వాడు ఇన్పుట్గా ఒక డేట్ పాస్ చేస్తాను, నాకు ఆ మంత్ ఎన్ డేటే ప్రింట్ అవ్వాలి అంటారు. మనం ఏం చేస్తాము 1 మంత్ యాడ్ చేస్తాము, దాంట్లో నుంచి డే తీసుకుంటాము. ఆ 1 మంత్ యాడ్ చేసి ఆ డేని మైనస్ చేస్తే మంత్ డేట్ వచ్చేస్తుంది కదా మనకి. అవుట్ పారామీటర్ రాయొచ్చు కదా దాన్ని కూడా. ఇంకో ఎగ్జాంపుల్ చూసి సింపుల్గా, ఇప్పుడు వాడు ఇన్పుట్గా ఏం పాస్ చేస్తాడు, ఒక డేట్ పాస్ చేస్తాడు. నాకు జస్ట్ ఏం కావాలి అవుట్పుట్లో మంత్, వాడు ఏ డేట్ అయినా పాస్ చేసుకొని నాకు ఆ మంత్ ఎన్ డేట్ మాత్రమే అవుట్పుట్లో కావాలి, ప్రొసీజర్ రాయి అన్నాడు అనుకో. అప్పుడు వీళ్ళు అవుట్ పారామీటర్ రాయొచ్చు అంతే కదా. ఇన్పుట్ రాయొచ్చు, అవుట్పుట్ రాయొచ్చు. కానీ ఒక వాల్యూ రిటర్న్ చేస్తారు కదా, ఒకవేళ అవుట్పుట్ రాస్తే బెటర్. అదే ఒకవేళ అవైలబుల్ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేస్తాము సినారియో సేమ్. క్రియేట్ ప్రొసీజర్ PR _out _ date అందాం, ఏదో సార్ డేట్స్ అందాం. ఇన్పుట్ డేట్ పాస్ చేస్తారు కదా, ఇన్పుట్ డేట్ టైం అందాం. ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది కదా, రిజల్ట్ అందాం ఏదో. ఇది కూడా డేట్ టైమే కదా రిజల్ట్ కూడా. టార్గెట్ డేట్ అవుట్ అని ఇచ్చేస్తాం. యాజ్ బిగిన్ ఇక్కడ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన డేట్కి 1 మంత్ యాడ్ చేయాలి కదా. డేట్ యాడ్ కదా, DD 1 మంత్ కదా, MM 1 మంత్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 2018-01-10 అని ఇచ్చాను అనుకుందాం. 1 మంత్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫిబ్రవరి 10th అవుతుందా, ఫిబ్రవరి 10th అవుతుంది కదా. ఏమవుతుంది, ఇది వాడు ఇచ్చే ఇన్పుట్ డేట్ అనుకుందాం. దీన్ని ఫస్ట్ మనం మంత్ ఎండ్ డేట్ కావాలంటే వాడు ఏ డేట్ పాస్ చేసినా ఫస్ట్ 1 మంత్ యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేసినాం, యాడ్ అవుతానే మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 సెకండ్ అవుతుంది కదా. దీని నుంచి డే తీసుకోండి, ఎంత వస్తుంది డే తీసుకుంటే 10 వస్తుంది కదా. ఇందులో నుంచే ఈ డేట్ మైనస్ చేస్తే
జీరో అయిపోతుంది అప్పుడు అప్పుడు ప్రీవియస్ మంత్ జనవరి 31 వస్తుంది కదా. అంతే కదా. ఇది మంత్ యాడ్ చేసిన డేట్. ఈ డేట్లో నుంచి డే తీసుకొని ఓకేనా దాన్నే మైనస్ చేయాలి. ఓకేనా ఏది యూస్ చేసి డేటెడ్ ఆఫ్ టీటీ కామా. అర్థమైంది రాకేష్? సరిపోయింది కదా మనకి. ఇక్కడ ఇన్పుట్ డేట్ కరెక్టే కదా. ఇది దీనివల్ల ఎర్రర్ వస్తుంది. ఇక్కడ పెట్టాం డేట్ యాడ్ ఆఫ్ అని. ఫస్ట్ ఇక్కడ 2 కామాలు పడిపోయినాయా? ఇంకేముంది ఇక్కడ 2 కామాలు పడిపోయినాయా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనము సెట్ చేస్తాం కదా. సెట్ @ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసి లాస్ట్లో చేసాం కదా. ఇదే కదా. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ అయిపోయింది కదా. ఇంక ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ పారామీటర్ ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి కదా. డిక్లేర్ @ న్యూ అండర్స్కోర్ ఏదో సమ్ రిజల్ట్ అని చెప్పి టార్గెట్ డేట్ టైమే కదా. డేట్ టైం ఇచ్చేసి ఎగ్జిక్యూట్ కదా. ఎగ్జిక్యూట్ పిఆర్ అండర్స్కోర్ అప్డేట్స్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 2018 జనవరి 10 అని అనుకుంటున్నాం. అవుట్పుట్ వస్తుంది కదా. ఇందులో ఉన్న అవుట్పుట్ ఆల్రెడీ ప్రొసీజర్ నుంచి ఇక్కడ ఇస్తాం కదా. ఇన్పుట్ ఇచ్చేసినాం కదా. ఇందులో ఉన్న అవుట్పుట్లో ఉన్న వేరియబుల్ ఇందులోకి వచ్చేసి అని చెప్తాం. జస్ట్ ఇక్కడ అవుట్ అని పెడతాం. చూడాలి అంటే సెలెక్ట్ న్యూ రిజల్ట్. ఎగ్జిక్యూషన్ ఇదే కదా. అవుట్పుట్ పారామీటర్ రన్ చేస్తే ఎందుకు ఎర్రర్ వచ్చింది? విచ్ వాజ్ నాట్ సప్లైడా? ఏ ప్రొసీజర్ ఇది? ఇక్కడ అండర్స్కోర్ ఉంటుందా? లేదు కదా. సారీ, ఇన్పుట్ డేట్ కదా అది. వేరియబుల్ నేమ్ తప్పు రాసి జనవరి 31 అలెక్సంగా ఉంటే ఇక్కడ యాజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ డేటు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మనం ఇప్పుడు కావాలంటే చూడండి ఎంపీ టేబుల్ ఉంది. సెలెక్ట్ హై డేట్ ఉంటుంది. కాకపోతే ఇందులో చెత్త ఇది ఉందంతే. అసలు ఏదైనా సరే ఇప్పుడు వచ్చేసింది కదా మనకి. రేపు ఇక్కడ ఫిబ్రవరి నుంచి రన్ చేస్తే ఫిబ్రవరి ఎంత ఇచ్చినా ఫిబ్రవరి 28 రావాలి కదా. ఫిబ్రవరి 28 వచ్చింది. రేపు ఇక్కడ మార్చ్ 1 ఇస్తే మార్చ్ 31 వచ్చేసింది. అలాగే ఇక్కడ ఏప్రిల్ ఇస్తే ఏప్రిల్ 30 వచ్చేసింది. ఇవి అవుట్పుట్ పారామీటర్స్. ఇవి టైప్స్. నార్మల్ స్టోర్ అసలు పారామీటర్సే లేవు అంటే ప్రొసీజర్ మనకి నార్మల్ స్టోర్ ప్రొసీజర్. నేను ఇన్పుట్గా ఇది పాస్ చేస్తాను అన్నప్పుడు మనకు 2 ఉంటాయి, ఇన్పుట్ ఆప్షనల్. వాడు ఒకవేళ అన్నీ పాస్ చేస్తానంటే ఇన్పుట్కి వెళ్తాం. ఏదైనా పాస్ చేయొచ్చు అన్నప్పుడు అవుట్పుట్కి వెళ్తాం. వాడు ఏది పాస్ చేసినా అవుట్పుట్ ఒకటే రిజల్ట్ అని వస్తుంది అని మనకు ఐడియా వచ్చినప్పుడు ప్రొసీజర్. ఇప్పుడు మనకి ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు నేను వాడు ఇన్పుట్గా 2 డేట్స్ ఇస్తాను, నాకు డేస్ డిఫరెన్స్ కావాలన్నప్పుడు ఒకటే కదా అవుట్పుట్. సో మనకే తెలిసిపోతుంది ఏది మనము
ప్రిఫర్ చేయాలనేది ఆటోమేటిక్గా. ఇది మనకు ప్రొసీజర్స్. అర్థమైనాయి ప్రొసీజర్స్. ఇప్పుడు ఏమంటే ప్రొసీజర్ ఇన్సైడ్ ఏ ప్రొసీజర్ రాయొచ్చు. ఒక ప్రొసీజర్ని ఇంకొక ప్రొసీజర్లో కాల్ చేయొచ్చు. ఇది మీరే చేయండి, సింపుల్గా నేను చెప్తాను. జస్ట్ ప్రొసీజర్ ఇన్సైడ్ ఏ ప్రొసీజర్ అయినా ప్రొసీజర్ ఇన్సైడ్ ఏ ప్రొసీజర్స్ అయిపోయింది. జస్ట్ నేను ఏం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు సినారియో T1 టేబుల్ మీరు క్రియేట్ చేసుకుంటే ఏదో ఒక టేబుల్ ఐడి నేను 2 కాలమ్సే పెట్టండి. ఇందులో డేటా వచ్చి 1A ఓకేనా. ఇంకో టేబుల్ క్రియేట్ చేయండి T2 అనే టేబుల్. ఇందులో కూడా కాలమ్స్ CID కస్టమర్ నేమ్ C నేమ్ అని పెట్టండి. ఇందులో ఎంటీగా పెట్టండి T2 టేబుల్. అలాగే నా దగ్గర T3 టేబుల్ ఉంది T3. ఇందులో కూడా KID K నేమ్, ఇది కూడా ఎంటీగా ఉందంటున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమంటే నేను నీకు చెప్తానని వచ్చి నాకు T1 టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేసి T2 టేబుల్లోకి లోడ్ చేయి, దీనికి ఒక ప్రొసీజర్ రాయి అని చెప్పిన. మీరు రాసేసేయండి. సపోజ్ మీరు PR_1 అని చెప్పి ఏదో ప్రొసీజర్ రాసినారు. క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అని. ఈ ప్రొసీజర్లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసింటారు కదా. ఇది రన్ చేసగానే నాకు ఏమవుతుంది, డేటా ఇందులో నుంచి ఫెచ్ చేయి ఇందులో లోడ్ అయిపోయింది. ఇది ఒక ప్రొసీజర్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ నేను వచ్చి నీకు మళ్ళీ కొద్దిసేపు నాకు ఏం చెప్పానంటే ఇప్పుడు నాకు T2 టేబుల్ నుంచి T2 రన్ చేయొద్దండి, అట్లే పెట్టుకోండి. T2 టేబుల్ నుంచి డేటా పుల్ చేసి T3లోకి లోడ్ చేయండి. డేటా ఉన్నా లేకపోయినా మనకు సంబంధం. T2 నుంచి ఫెచ్ చేసి T3 టేబుల్లోకి లోడ్ చేయండి, దానికి ఒక ప్రొసీజర్ రాయండి అని చెప్పిన. దానికి ఏం ప్రొసీజర్ రాస్తే ఏదో ఒక ప్రొసీజర్ సపోజ్ 1 అన్నా. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ప్రొసీజర్లు ఉన్నాయి? ఈ ప్రొసీజర్లో ఏం రాసినారు మీరు? T1 నుంచి 2 లోడ్ అయ్యే స్క్రిప్ట్ రాసినారు. ఇందులో T2 నుంచి లోడ్ అయ్యే స్క్రిప్ట్ రాసినారు. ఇప్పుడు నా సినారియో ఏమంటే దీన్ని కాల్ ఎట్లా చేస్తాము ఈ ప్రొసీజర్ని? ఫస్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ 2 రన్ చేయాలి 1 by 1. ఫస్ట్ ఇది రన్ అయిన తర్వాతనే కదా ఇది రన్ అవ్వాలి. ఎందుకు ఇది రన్ అయితే ఇందులో నుంచి ఇందుకు లోడ్ అవుతుంది, మళ్ళీ ఇది రన్ చేస్తే ఇందులో నుంచి ఇందుకు లోడ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నా సినారియో ఏమంటే దీన్ని ఎట్లా రన్ చేస్తాము? ఎగ్జిక్యూట్ అనే కదా. ఎలా కాల్ చేస్తాము ప్రొసీజర్ని? ఎగ్జిక్యూట్ PR1 అనే కదా. ఇంకొకటి ఇది ఎట్లా రాస్తాము? ఎగ్జిక్యూట్ PR2 అనే కదా. ఈ రెండింటిని ఒక ప్రొసీజర్లో పెట్టమన్నా. దీని అవుట్ సైడ్లో ఏం పెడతారు మీరు? PR_parent అన్నాం. PR_ ఇవన్నీ చైల్డ్ ప్రొసీజర్స్. ఇది పేరెంట్ PR_parent అన్నాం. యాజ్ బిగిన్ ఏం చేయాల, ఈ మెయిన్ ప్రొసీజర్లో ఈ 2 ప్రొసీజర్లు కాల్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకో, ఫస్ట్ ఏది రన్ అవుతుంది? ఫస్ట్ ప్రొసీజర్ రన్ అవుతుందా? ఇది రన్ అయిన వెంటనే ఏమవుతుంది? ఇది నుంచి డేటా మూవ్ అవుతుంది లోపల. మళ్ళీ ఇది రన్ అవుతుందా? ఇది నుంచి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు చేయండి. ఫస్ట్ ఇందులో నుంచి ఇందులోకి మూవ్ అయ్యేదానికి డిస్కస్ చేసి ముగ్గురు ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయండి. క్రియేట్ అయిపోతుంది, ఆల్రెడీ క్రియేటెడ్. ఇది ఒక ప్రొసీజర్ క్రియేటెడ్. ఆ 2 ప్రొసీజర్స్ని జస్ట్ ఇక్కడ కాల్ చేయండి. అప్పుడు దీన్ని రన్ చేస్తే నేను ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ ఇది రన్ అవుతుంది, అంతే కదా. మళ్ళీ ఈ కాల్ చేయొచ్చు. అంటే ఇది ప్రొసీజర్లో ఇంకో ప్రొసీజర్ కాల్ చేయొచ్చు. మనం వాళ్ళు అడుగుతారు ఒక ప్రొసీజర్లో ఇంకో ప్రొసీజర్ కాల్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇక్కడ ఇది ఒకసారి చేయండి, మీరు చేసేయండి. ఇది ఇంకొకటి చెప్తారు ఇలాంటిదే, వాడికి ఎండ్ అయిపోతుంది. ఏది ప్రొసీజర్స్ టాపిక్, స్టోర్ ప్రొసీజర్స్ టాపిక్ స్టాప్ చేసేసేయండి. చాలా సినారియో అయిపోయింది కాబట్టి